వాస్తవాలు ఏంటి అన్నట్టు ఏమీ విచారించకుండా కేవలం ఏదో ఒక తంతులాగా ప్రత్యేక విమానంలో వచ్చి పరామర్శ చేసి అక్కడ నుంచి ఒక కూతువేటి దూరంలో ఒక నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటే దానిపైన పత్రికా విలేకరులు ప్రశ్నిస్తే చాలా నిర్లక్ష్యంగా వాళ్ళకు డబ్బులన్నీ ఉన్నాయి, పంటలు వచ్చినాయి, ఎందుకు చనిపోయారు అన్నటువంటి రీతిలో అవమానకర రీతిలో తను మాట్లాడడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి పవన్ కళ్యాణ్ గారు వైసీపీ నాయకులు ప్రమేయం ఏదో ఉంది అని చెప్పి ఎక్కడన్నా వస్తే పరిగెత్తుకుంటూ వస్తారే, మరి తాను పార్టీ పెట్టింది, ప్రజలచే ఓట్లు వేయించుకునింది కేవలం వైసీపీని ప్రశ్నించేదే నా తత్వము అన్నటువంటిది తను కొనసాగించుకుంటున్నాడు. అలాగైతే తనను జనసేన పార్టీ అన్నటువంటిది మార్చుకొని నేను కేవలం కరెక్ట్ అయినా కూడా తప్పైనా కూడా కేవలం వైసీపీని మాత్రమే ప్రశ్నిస్తాను, అది అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అన్నటువంటిది ఉంది కాబట్టి ఆ పార్టీని కేవలం వైసీపీని విమర్శించేటువంటి పార్టీ అని పేరు మార్చుకుంటే మంచిదేమో అని అనిపిస్తూ ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే కూటమి ఏర్పడినటువంటి 7 నెలల క్రితం ఏర్పడినటువంటి 2-3 రోజుల్లోనే వినుగొండలో నడి రోడ్లో ఒక వ్యక్తిని దారుణంగా నరికి చంపుతున్న రోజు తను ఏంటి అని అడగలేదు, వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది అని అడగలేదు. 9 సంవత్సరాల మైనర్ బాలిక, బీసీ మైనర్ బాలిక నందికొట్కూరులో దారుణాది దారుణంగా రేపుకు గురై చంపేస్తే 7 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఏమైంది అని చెప్పి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ప్రయత్నం చేయలేదు, దాని విషయాలు కూడా బయటికి చెప్పట్లేదు. మరి ఎన్నికల ముందున సుగాలి ప్రీతి విషయం పెద్ద సెంటిమెంటల్గా మాట్లాడారు, మరి ఈరోజు దాని గురించి ఏమైందో చెప్పలేకున్నారు. మరి అదే రకంగా ఈరోజు ఎక్కడైతే పరామర్శకు వచ్చాడో రిమ్స్ హాస్పిటల్ కడపకు, అక్కడే ఒక బాలిక దారుణంగా బద్వేల్లో కిరోసిన్ పోసి చంపారు, పెట్రోల్ కిరోసిన్ పోసి. ఆ పాప అక్కడే కన్ను మూసింది రిమ్స్లో. ఆ కుటుంబ పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచన చేయలేదు. మరి కాకినాడలో స్వయాన నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అంటుంటారు, ఈరోజు కూడా పదే పదే మాట్లాడారు, నేను కులాలు చూడను మతాలు చూడను అంటూ మళ్ళీ అక్కడికి సంబంధించినటువంటి ఎండిఓ గారు ఎస్సీ మాలా సామాజిక వర్గము అని చెప్పారు. చెప్పడం తప్పనట్లేదు, ఎవరిపైన దాడి జరిగినా ముఖ్యంగా దళితులపైన ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా అందరం కూడా రెస్పాండ్ కావాలి. మరి ఇదే వ్యక్తి కాకినాడలో తన జనసేన పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు నానాజీ గారు ఒక దళిత ప్రొఫెసర్ డాక్టర్ గారిని అసభ్యమైన పదజాలంతో దూషిస్తూ దాడి చేసినప్పుడు ఎందుకు ఇలా చేసావు అని చెప్పి ఆ శాసనసభని కనీసం ప్రశ్న అడగకపోతివి, ఆ దళిత ప్రొఫెసర్ గురించి ఎంక్వైరీ చేయకపోతివి. నీ నిజయకవర్గం పిఠాపురంలో 16 సంవత్సరాల ఒక బాలికను దారుణంగా రేప్ చేస్తే దాని గురించి మాట్లాడకపోతివి. యలమంచిలిలో విలేకరులను మీ శాసనసభ్యుడు కిడ్నాప్ చేసి వేధిస్తే దాని గురించి ఏంటి అని అడగకపోతివి. మరి ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది, మీరు ఒకటే లైన్, తెలుగుదేశానికి మేలు చేసేటువంటి లైన్ ఒకటే నాది అన్నటువంటిది మీరు ఒక భావన ఏర్పరచుకున్నట్లున్నారు. లక్షలాది మంది నిన్న రోడ్డుపైకి వచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించాలా అని చెప్పి ధర్నా చేస్తే ఎన్నికల ముందు నీ సమీక్షంలోనే చంద్రబాబు నాయుడు గారు పవర్ ఛార్జెస్ పెంచము తగ్గిస్తాము అని చెప్పారు. మరి దాని గురించి ఇంతవరకు ప్రశ్న అడగలేదు. 6 గ్యారంటీలు ఏమైనా అన్నటువంటి మాట నోట్లో నుంచి రాదు. ఉద్యోగస్తులు పాపం వాళ్ళకు సంబంధించి 7 నెలలు గడుస్తున్న డిఏల గురించి కానీ